కృష్ణ ప్రభు దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రణామాలు అందరికి. కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రణామాలు. ప్రభుజీ కృష్ణ కర్ణామృతం బుక్ ఇస్కాన్ హాబిట్స్ టెంపుల్ లో తీసుకున్నాం ప్రభుజీ మీరు చెప్పినప్పుడు. ఓ ఉందా, తీసుకున్నారా? గుడ్. ఉంది ప్రభుజీ. ఓకే, వెరీ గుడ్. కవిత మాతాజీ నేను ఇద్దరం తీసుకున్నాం ప్రభుజీ. ఎప్పుడు లాస్ట్ వీక్ క్లాస్ అయిన తర్వాత తీసుకున్నారా? అంత ముందుకే మీరు ఒకసారి భాగవతం క్లాస్ లో కృష్ణ కర్ణామృతం అని చెప్పారు కదా. కరెక్ట్, అవునవును, తెలుగు క్లాస్ లో భాగవతం క్లాస్ లో చెప్పాను. అవును, అప్పుడు సరిత మాతాజీ అంటే అప్పుడు హాబిట్స్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాం ప్రభుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, మేము కూడా తీసుకుంటాం ప్రభు, హ్యాబిట్స్ లో ఉంటాం. మీరు అక్కడే ఉంటారా? హ్యాబిట్స్ లో ఉంటారా? అంటే హ్యాబిట్స్ కు సర్వీస్ చేస్తాము, ఫ్లవర్ సర్వీస్. కానీ అది దొరుకుతుందని తెలియదు ప్రభు. రేపు వెళ్తాం కదా, తీసుకుంటాం ప్రభు. ఓకే ఓకే. ఇప్పుడు భగవంతుడికి ఉన్న అనంతమైన పేర్లల్లో పురుషోత్తముడు అని ఒక పేరు మనం విన్నాం. ఇది పురుషోత్తమ మాసు. భగవంతుడి ఆ పేరు మీదే ఒక మాసం పేరు కూడా ఉంది, పురుషోత్తముడు, పురుషోత్తమ మాస్ అని. పురుషోత్తముడు అంటే ఉత్తమమైన పురుషుడు, లేకపోతే మొట్టమొదటి పురుషుడు, లేకపోతే భక్తులకి గొప్ప గొప్ప కానుకలు ఇచ్చే భగవంతుడు. ఇలా పురుషుడు అనే పదానికి, పురుషోత్తముడు అనే పదానికి సంస్కృతంలో చాలా అర్థాలు ఉన్నాయి. ఆ భగవంతుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో అవతరిస్తారు. కృష్ణ భగవానుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో అవతరిస్తారు. ఆత్మారామన్ మధుర చరితై భక్తి యోగే విదాసిన్ నానా లీలా రస రచనయా నంద ఈశాన్ స్వభక్తిన్ దైత్యానేకైరపి భువితరాం వీతవారాన్ కరిష్యే మూర్తానందో వ్రజపతి గుహే జాతవత్ ప్రాధురాసీత్. గోపాల తపని ఉపనిషత్తులో ఈ చక్కని శ్లోకంలో ఏం చెప్తారంటే, భగవంతుడు వివిధ అవతారాల్లో ఆత్మారాముడైన ఆ భగవంతుడు, ఆత్మారాముడు అంటే అన్ని విధాలుగా సంతోషం ఆయనకి, స్వతహాగా ఎవరి సహాయం లేకుండా ఏ పని చేయకుండా కూడా సంతోషంగా ఉండగలడు ఆత్మారాముడు, సెల్ఫ్ సాటిస్ఫైడ్ అన్నమాట. కానీ అలాంటి ఆత్మారాముడైన భగవంతుడు, పూర్ణ పురుషోత్తముడైన భగవంతుడు అంటే ఇంకా వేరే ఏది కావాలని కోరుకోవాల్సిన అవసరం లేని భగవంతుడు, ఏ పని చేయాల్సిన అవసరం లేని భగవంతుడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. కృష్ణ భగవద్గీతలో 3వ అధ్యాయంలో చెప్తారు ఏమనంటే, నామే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. ఈ ముల్లోకాలలో నేను చేయాల్సిన పని ఏమీ లేదు, కానీ నేను ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో అవతరించినప్పుడు నేను మానవుల్లాగా కర్మలను నిర్వర్తించి ఒక ఉదాహరణ, అంటే ఈ సొసైటీలో ఉన్న జనులకి ఒక ఉదాహరణలాగా ఉండడానికి నేను పనులను ఆచరిస్తాను అని చెప్తారు. కానీ లేకపోతే భగవంతుడికి ఏమి చేయాల్సిన అవసరం లేదు, నాట్ ఆబ్లిగేటెడ్ టు పెర్ఫార్మ్ ఎనీథింగ్. కానీ మనందరి కోసం ఒక ఉదాహరణలాగా చూపించడానికి చేస్తారు. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తత్ ఏవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. గొప్ప గొప్ప ఆచార్యులు, గొప్ప గొప్ప నేతలు ఏ పనులైతే చేస్తారో సామాన్య జనులు వాటినే అనుసరిస్తారు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో మనకి ఈ శ్లోకాలలో తను కర్మలను నిర్వర్తించాల్సిన అవసరం ఏంటి అనేది చెప్తారు. ఆ గోపాల తపని ఉపనిషత్తులో ఆత్మారాముడైన ఆ భగవంతుడు, పూర్ణ పురుషోత్తముడైన ఆ భగవంతుడు వివిధ యుగాలలో వివిధ రకాలైన అవతారాలను
దాల్చి జనులని ఆకర్షించడానికి రకరకాల లీలల్ని ప్రదర్శిస్తారు. అలాంటి పురుషోత్తమ భగవంతుడు రామావతారంలో అవతరించినప్పుడు, శ్రీరామచంద్రుడిగా అవతరించినప్పుడు ఆయన్ని మర్యాద పురుషోత్తముడు అన్నారు. అదే భగవంతుడు ద్వాపర యుగంలో కృష్ణావతారంలో అవతరించినప్పుడు ఆయన లీలా పురుషోత్తముడు అన్నారు. అదే భగవంతుడు కలియుగంలో చైతన్య మహాప్రభుగా అవతరించినప్పుడు ప్రేమ పురుషోత్తముడు అన్నారు. అంటే ఎప్పుడైనా ఆయన పురుషోత్తముడే. మర్యాద పురుషోత్తముడు, లీలా పురుషోత్తముడు, ప్రేమ పురుషోత్తముడు. కానీ వీటన్నిటిలో కంటే అత్యంత ప్రముఖమైనది లీలా పురుషోత్తమ కృష్ణావతారం. ఎందుకంటే అది పరిపూర్ణ అవతారం. కృష్ణావతారం అనేది పరిపూర్ణ అవతారం. మిగతా ఏ అవతారాలలో కూడా చేయని లీలలు, మిగతా ఏ అవతారాలలో కూడా ధరించని వివిధ రకాల వేణు కానీ, మురళి కానీ, మురళి, నెమలి పించము అలాంటివి. సో వేరే అవతారాలలో చూడనివి కృష్ణావతారంలో చూస్తాం మనం. 64 కళలు సంపూర్ణంగా పరిపూర్ణంగా చూస్తాం కృష్ణావతారంలో. అందుకే లీలా పురుషోత్తముడు అని పేరు. కృష్ణావతారానికి లీలా పురుషోత్తముడు అని పేరు. అలాంటి లీలా పురుషోత్తముడైన కృష్ణుడి లీలల్ని బిల్వమంగళ ఠాకూరు లీలాశుకుడైన బిల్వమంగళ ఠాకూరు ఆ లీలా పురుషోత్తముడి గురించి అద్భుతంగా ఈ కృష్ణ కర్ణామృతం పుస్తకంలో, గ్రంథంలో వర్ణించారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చైతన్య మహాప్రభులు ఈ గ్రంథాన్ని కొనియాడారు. ఏమని కొనియాడారు? ఈ ముల్లోకాలలో కృష్ణ కర్ణామృత గ్రంథాన్ని మించి వేరే గ్రంథం ఏమీ లేదు అని చైతన్య మహాప్రభులు ద్వారక తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ కృష్ణ కర్ణామృతము ఒక కాపీ తీసుకొని జగన్నాథ్పూరికి వెళ్ళారు తనతో పాటు. అంటే అంత ప్రముఖమైంది ఇది. కృష్ణ కర్ణామృతం అనేది అంత ప్రముఖమైనది. మహాప్రభు, చైతన్య మహాప్రభుయే దానికి అంత వాల్యూ ఇచ్చారు. కాబట్టి మనం కూడా ఒక ప్రయత్నం చేద్దాము. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ సిరీస్ కృష్ణ కర్ణామృతం అనే సిరీస్ మొదలుపెట్టాము. ఆ లీలా పురుషోత్తమ కృష్ణ భగవానుడి అనుగ్రహంతో మీ అందరి భక్తి శ్రద్ధలు, మీ అందరి ఇంట్రెస్ట్, ఆ ఉత్సాహాన్ని చూసి నాకు కూడా ఆ ఉత్సాహం వచ్చింది. దాంతోపాటు ఆ ఉత్సాహంతో స్టార్ట్ చేస్తున్నాం ఈ సిరీస్. అయితే ఈరోజు కృష్ణ కర్ణామృతంలోని ఒక చక్కటి శ్లోకం. దానికన్నా ముందు పోయిన వారం చెప్పుకున్న శ్లోకం అందరికీ గుర్తుందా? అది అట్లీస్ట్ శ్లోకం గుర్తు లేకపోయినా దేని గురించి చెప్పుకున్నామో గుర్తుందా? ఎవరైనా చెప్పగలరా? నా మాట వినపడుతుంది కదా? వినిపిస్తుంది ప్రభు. చాలా మంది రథయాత్రకి వెళ్ళినట్టున్నారు ప్రభు, లాస్ట్ వీక్ అటెండ్ అయిన వాళ్ళు. ఓకే. పుల్లింది వరక్రాంతి అనే పద్యం చెప్పారు ప్రభుజీ. అదే భాగ్యలక్ష్మి ఉంది, రమేష్ గారు ఉన్నారు లాస్ట్ వీక్, సరిత కూడా ఉంది, లత ఉంది, ఇలా వసంత ఉంది. సో పోయిన వారు ఏం చెప్పుకున్నామంటే మనం కృష్ణుడి యొక్క దివ్యమంగళ రూప రూప వర్ణన, దివ్యమంగళ రూప వర్ణన, కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని గురించి చెప్పుకున్నాము. మీరు ఏ స్తోత్రాలు చూసినా కానీ ఆచార్యులు చేసిన ఆ స్తుతులలో ఫస్ట్ శ్లోకం, చాలా స్తుతులలో ఫస్ట్ శ్లోకము ఆ దివ్యమంగళ రూపాన్ని వర్ణించడానికి ఉంటాయి. దానిలో భాగంగానే మనం కూడా ఈ కృష్ణ కర్ణామృతం సిరీస్లో ఫస్ట్ క్లాసు ఆ దివ్యమంగళ రూప వర్ణన, కృష్ణ యొక్క సౌందర్య వర్ణన గురించి వివరించుకున్నాం.
పుల్లేందీవరకాంతిమిందువదనం బర్హావతం సప్రియం శ్రీవత్సాంకముదారకౌస్తుభధరం పీతాంబరం సుందరం గోపీనాం నయనోత్పలార్చితతనుం గోపసంఘావృతం గోవిందం కళవేణువాదనాదనిరతం దివ్యాంగభూషం భజే అనేది ఆ శ్లోకం. ఇప్పుడు మీరందరూ చాలాసార్లు వినే ఉంటారు కదా కస్తూరి తిలకం శ్లోకం. ఆ కస్తూరి తిలకం రాసింది ఎవరు? ఈ లీలాశుక బిల్వమంగళ ఠాకూర్ రాశారు. కస్తూరి తిలకం లలాటఫటలే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. ఈ శ్లోకాన్ని కూడా బిల్వమంగళ ఠాకూర్ రాశారు. అట్లా ఒకరోజు చెప్పుకుందాం ఈ శ్లోకం కూడా. మనం ఎప్పుడైనా మళ్ళీ ఒక నెల 2 నెలలు పోయిన తర్వాత చెప్పుకుందాం. ఎందుకంటే లాస్ట్ వీక్ కృష్ణుడి యొక్క సౌందర్య వర్ణన శ్లోకం చెప్పుకున్నాం కదా. సో కొంచెం గ్యాప్ ఇచ్చి ఈలోపు వేరే శ్లోకాలు చెప్పుకొని మళ్ళీ కృష్ణుడి యొక్క సౌందర్యం గురించి చెప్పుకుందాం. ఓకే, సో అయితే ఈరోజు శ్లోకం సో ఈరోజు శ్లోకం ఏంటంటే, ఒకే అవతారంలో, ఒకే యుగంలో, ఒకే అవతారంలో 2 అవతారాలు చూసే ప్రయత్నం చేద్దాం. డబుల్ యాక్షన్ మూవీ అనమాట ఇది. 2 హీరోలు ఉంటారు ఇక్కడ. సో అదేంటో చూద్దాం మనం. దివ్య శయన గాథ, ఒక అవతారపు నిద్రావస్థ, శ్రీకృష్ణుని బాల్యలీల, రామాయణ స్మృతుల మేలు కొలుపు. ఏదో మెసేజ్ పెట్టారా? పవిత్ర, మీరు కూడా ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నారు కదా? ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. ఎక్కడ మీరు? వరంగలా, హైదరాబాదా? వరంగలే ప్రభుజీ. వరంగల్, ఓకే. యా, సో ఈ శ్లోకం ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. సో మన బాలగోపాల్ని చిన్నప్పుడు యశోదమ్మ నిద్రపుచ్చడానికి ప్రతిరోజు ఏదో కథ చెప్పేదన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, ఇప్పుడు పిల్లలకు కూడా నిద్రపుచ్చడానికి తల్లులు ఏదో కథ చెప్తుంటారు. తల్లులు, తండ్రులు ఏదో కథ చెప్తుంటారు. సో ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆచారం? యశోదమ్మ దగ్గర నుంచి వచ్చింది. అనాది కాలం నుంచి వచ్చింది ఇది. బెడ్ టైమ్ స్టోరీస్. మీరు ఏ దేశానికి వెళ్ళినా ఉంటుంది ఈ ఆచారం. రకరకాల పేర్లతో పిలుస్తారు కానీ ఏ దేశానికి వెళ్ళినా ఉంటుంది. సో అక్కడ యశోదమ్మ చేసేది ఏంటి? కృష్ణ కథ, హరికథ. హరికథను, కృష్ణ కథను ఒక స్టోరీ లాగా చెప్పేదన్నమాట.
అదే ఆచారం, అదే అలవాటు ఇప్పుడు మనం పిల్లలకు కూడా చేస్తే, పిల్లలకి ప్రతిరోజు ఈ కృష్ణ కథ, హరికథ లాగా మనం ఒక బెడ్ టైమ్ స్టోరీ చెప్తూ ఉంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చెప్తూ ఉంటే 10 ఏళ్ళు అయ్యేలోపు వాళ్ళలో చాలా మార్పు వస్తుంది. చాలా వాళ్ళ కాన్షియస్నెస్, వాళ్ళకి భక్తి చైతన్యము చాలా వస్తుంది. సో అందరూ ఏంటంటే పుస్తకాలు, రకరకాల పుస్తకాలు కొంటారు, అలా షెల్ఫ్లో పెట్టుకుంటారు, కానీ చాలామంది చదవరు. సో ప్రభుపాద రికమెండేషన్ ఏంటంటే కృష్ణ బుక్ మనకి టెంపుల్స్లలో, అన్ని టెంపుల్స్లో దొరుకుతుంది కృష్ణ బుక్. ఆ ఒక్క కృష్ణ బుక్ చాలు పిల్లల భవిష్యత్తు మార్చడానికి. ఆ ఒక్క కృష్ణ బుక్ చాలు. మనకి దేవాది దేవుడు అని ఆ పేరుతో కూడా దొరుకుతుంది. అది కృష్ణ దేవాది దేవుడు, అయితే కృష్ణ బుక్, ఇంగ్లీష్లో కృష్ణ బుక్. అది భాగవతంలోంచి, దశమ స్కందంలోంచి కృష్ణుడి యొక్క బాల్యలీలలు, ఎస్పెషల్లీ చాలా వరకు బాల్యలీలలు చాలా ఉన్నాయి దాంట్లో. అవన్నీ పిల్లలకు చక్కటి స్టోరీస్. అది పిల్లలకే కాదు, పెద్దలకు కూడా చక్కటి స్టోరీస్. సో అలా ఆ ఆచారంలో భాగంగా యశోదమ్మ బాలగోపాలుడికి కథ చెప్తూ ఉండేది ప్రతిరోజు. అలా ఒకరోజు ఒక కథ, ఏం కథ అది? రాముల వారి కథ చెప్తుంది. రాముల వారి కథ. సో ఆ శ్లోకము, నేను ఒకసారి శ్లోకం మొత్తం పాడతాను, తర్వాత ప్రతి పదార్థాలు తెలుసుకొని అందరం కలిసి శ్లోకం పాడదాము. తర్వాత మనం ఆ శ్లోకం అర్థం ఏంటి చర్చించుకుందాం. ఇప్పుడు కథలు చెప్తున్నప్పుడు మధ్య మధ్యలో మనం ఊగొడతాం కదా, పిల్లలు ఊగొడతారు కదా, వాళ్ళు వింటుంటారు, మధ్య మధ్యలో ఊగొడుతుంటారు. అలా ఊగొడుతూ కొడుతూ కొడుతూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటారు. సో ఇక్కడ కృష్ణుడు, బాలగోపాలుడు కూడా అదే పని చేశాడనమాట. మధ్యలో ఊ కొడుతున్నాడు. ఆ ఊ కొట్టే ఆ పదము కూడా దీంట్లో, ఈ శ్లోకంలో లీలాశుకుడు చేర్చారనమాట. రామో నామ బభూవ తదబలా సీతేతి తాం పితుర్వాచ పంచవటీ తటే విహరత తస్యాహరద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరే ఓంకారత శృణ్వతః సౌమిత్రే క్వా ధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరా పాంతువః. మొత్తం 3 సార్లు పాడతాను. రామో నామ బభూవ తదబలా సీతేతి తాం పితుర్వాచ పంచవటీ తటే విహరత తస్యాహరద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరే ఓంకారత శృణ్వతః సౌమిత్రే క్వా ధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరా పాంతువః. రామో నామ బభూవ తదబలా సీతేతి తాం పితుర్వాచ పంచవటీ తటే విహరత తస్యాహరద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరే ఓంకారత శృణ్వతః సౌమిత్రే క్వా ధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరా పాంతువః. ఓకే,
సో ఏంటి దీని మీనింగ్ ఏంటి? యశోదమ్మ చెప్తుంది అనమాట కృష్ణుడికి, అనగనగా ఒక రాజు ఉండేవాళ్ళు. ఆ రాజు పేరు రాముడు. ఆ రాజుకి ఒక భార్య సీతాదేవి. ఆ రాజు ఏం చేశాడంట, ఆ రాముడు తండ్రి ఆజ్ఞను పాటించి అడవిలో ఉండగా రావణాసురుడు సీతను అపహరించాడు. సో అలా వింటూ వింటూ మధ్య మధ్యలో ఊగొడుతూ నిద్రలోకి జారుకునే ముందు ఇలా చక్కగా యశోదమ్మ చెప్తున్న కథను వింటూ ఊగొడుతూ నిద్రలోకి జారే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే తల్లి అలా నిద్రలో ఉన్న కృష్ణుడికి అప్పటిదాకా చక్కగా ఊకొడుతూ నిద్రలోకి జారుకునే ప్రయత్నం చేస్తున్న కృష్ణుడు ఎప్పుడైతే రావణుడి పేరు విన్నాడో, ఆ పదం వినగానే ఈ ద్వాపర యుగంలో కృష్ణావతారంలో ఉన్న బాలగోపాలుడు త్రేతాయుగంలోకి వెళ్ళిపోయి రాముడిగా ప్రవర్తించాడనమాట. ఆ లీలా పురుషోత్తముడు ఒకేసారి మర్యాద పురుషోత్తముడిగా మారిపోయాడు. అలా నిద్రలో జారుకుంటున్న లీలా పురుషోత్తముడు మర్యాద పురుషోత్తముడుగా ఆవేశంగా కోపంగా లేచి, ఓ లక్ష్మణ సౌమిత్రే క్వా ధనుర్ధనురితి, ఓ లక్ష్మణ ఎక్కడ నా ధనుస్సు ఎక్కడ, పద వెళ్దాం, పద వెళ్ళి రావణాసురుణ్ణి అపహరించి సీతమ్మని తీసుకొద్దాం పద అని ఆవేశంగా లేచాడనమాట. సో అది మనం ఒకసారి శ్లోకం పాడదాము అందరము, తర్వాత ప్రతి పదము అర్థం తెలుసుకొని ఇంకా దాంట్లో వివరాల్లోకి వెళ్దాం మనం. నేను ఒక్కొక్క లైన్ చెప్తాను, మీరు రిపీట్ చేయండి. ఓకే. రామో నామ బభూవ, రాము నామ బభూవ, ఊకట్టడం కూడా నేర్చుకోండి అట్లా ఇప్పుడు. తదబల సీతేతి, సీతేతి, తాం పితుర్వాచ పంచవటీ తటే విహరత, పంచవటీ తటే విహరత, తస్యాహరద్ రావణః, నిద్రార్థం జననీ జననీ కథామితి హరేర్, హరే ఓంకారత శృణ్వతః, సౌమిత్రే క్వా ధనుర్ధనురితి, ధనురితి, వ్యగ్రాగిర పాంతువః, పాంతువః. సో ఎవరైనా పాడగలరా? ట్రై చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. పాడండి సుధామాతది. ప్రభుజీ ఏ శ్లోక ఇక్కడ లేదుగా, మీకు స్క్రీన్ లో కనపట్లేదా? అంటే ఒక్కొక్క లైన్ ఉంది పైన చూడండి, టాప్ ఆఫ్ ద స్క్రీన్. ఓకే ఓకే నేను స్క్రీన్ మారుస్తూ ఉంటాను, మీరు ఒక్కొక్క లైన్ పాడండి. ఓకే ప్రభుజీ. రామో నామ బభూవహం తదబలా సీతేతి హుం,
तां पितुर्वाचा पञ्चवटीतटे विहरतस्तस्या हरद्रावणः निद्रार्थं जननी कथामिति हरेर्हुङ्कारतः शृण्वतः सौमित्रे क्व धनुर्धनुरिति व्यग्रागिरः पान्तुवः. అంతే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. నాకెవరు దీపానా ఎవరో పాడుతా అన్నారు, ఎవరు? హరే కృష్ణ. నేను చెప్పలేదు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను పాడతాను. పాడండి. రామో నామ బభూవహుం తదా బల సీతేతి తాం పీతుర్వాచా పంచవటీ తటీ విహరతస్తస్యా హరద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరేర్హుక్కాంతరతః శృణ్వతః. సౌమిత్రే క్వా ధనుర్ధనురతి వ్యగ్రాగిరిపాంతువః. వెరీ గుడ్. మీ పేరేంటి? సంధ్యారాణి ప్రభు. సంధ్యారాణి. ఓకే. వసంత వాళ్ళ ఫ్రెండ్ కదా? వసంత వాళ్ళ ఫ్రెండేనా? వసంత తెలియదు ప్రభుజీ. వసంత తెలియదా? ఓకే. మీరు ఎక్కడ? మేము హైదరాబాద్ ప్రభుజీ. హైదరాబాద్. ఓకే. ఆబిస్ టెంపుల్ కి వెళ్తాం. ఆవిడ్స్ టెంపుల్ కి వెళ్తారా? ఓకే, గుడ్. ఇంకొకళ్ళు ఎవరైనా పాడండి లాస్ట్. ప్రభు నేను వార్త ప్రభు. పాడండి. రామో నామ బభూవహు తదా బల సీతేహం త్వా పితృవాచ పంచవటి తటే విహారతస్తహారధరణ గావన నిద్రాతం జననీ కథమితి హరే హృతకాంత శృణుత్వః. సౌమిత్రే కః ధనుర్ధనిరితి భగ్రగిర పాంతువః. ఓకే, థ్యాంక్ యూ. సో నేను ఒకసారి పాడతాను మొత్తం శ్లోకం అంతా, తర్వాత మనం వివరాల్లోకి వెళ్దాం. రామో నామ బభూవ తదబల సీతేతి తాం పితుర్వాచ పంచవటీ తటే విహరత తస్యా హరద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరేర్ హూంకారత శృణ్వతః సౌమిత్రే క్వా ధనుర్ధనురితి వ్యగ్రాగిర పాంతువః. ఓకే, సో రామో నామ బభూవ, పూర్వము రాముడు అనే ఒక రాజు ఉండేవాడు. బభూవ అంటే ఉండేవాడు, పూర్వం ఉండేవాడు. రామో నామ, ఒక రాజు, రామో నామ. తదబల సీతేతి, ఆయన భార్య పేరు సీతాదేవి. ఎప్పుడైతే యశోదమ్మ రామో నామ బభూవ అనగానే కృష్ణుడు అన్నాడు. దాంట్లో రెండు అర్థాలు అనమాట. ఒకటి ఏంటంటే కథలో భాగంగా, కథ వినే భాగంగా పిల్లలందరూ ఊగొట్టినట్టుగా ఊగొట్టడం ఒకటి. ఇంకొక అర్థం ఏంటంటే కృష్ణుడు అంటున్నాడు అనమాట యశోదమ్మతోటి, నాకు తెలుసు, నేనే అది, ఆ రాముడు, నువ్వు ఎవరి కథ చెప్తున్నావో అది నేనే అన్నట్లుగా అనమాట. తదబల సీతేతి, తెలుసు, సీత కూడా తెలుసు, నా భార్య అన్నట్లుగా అనమాట. తాం పితుర్వాచ పంచవటీ తటే, తండ్రి ఆజ్ఞ మేరకు అడవుల్లోకి వెళ్ళి, వనవాసానికి వెళ్ళి, అక్కడ పంచవటి ఆశ్రమంలో నివసిస్తుండగా
ఏమైంది? సీతమ్మని రావణాసురుడు అపహరించాడు. తస్యాహరద్ రావణః, ఆ సీతామాతను రావణుడు అపహరించాడు. నిద్రార్థం, నిద్రార్థం అంటే నిద్రపోవడానికి. జనని, జనని అంటే తల్లి యశోదమ్మ. నిద్రార్థం జనని కథామితి హరేర్, ఆ హరి ఏం చేస్తున్నాడు? నిద్రపోవడానికి, నిద్రార్థం నిద్రకు ఉపక్రమించే ప్రయత్నం చేయడానికి ఆ హరి ఏం చేశాడంట? ఆ జనని తల్లి చెప్పే కథను శృణ్వత వింటున్నాడు. ఎలా వింటున్నాడంట? హూంకారత శృణ్వత, హూంకారం చేస్తూ, మధ్య మధ్యలో హూంకారం చేస్తూ కొడుతూ వింటున్నాడు అనమాట. అలా సడన్ గా రావణాసురుడు సీతమ్మని అపహరించాడు అని వినగానే, రావణుడి పేరు వినగానే మన బాలగోపాలుడు ఒక్కసారి ఆ నిద్రంతా పోయి రావణాసురుణ్ణి అపహరించడానికి ఉపక్రమించాడు. సౌమిత్రే, సౌమిత్రి అంటే సుమిత్ర యొక్క కుమారుడు సౌమిత్రి, అది లక్ష్మణుడు. రాముడి యొక్క తల్లి కౌసల్యాదేవి, లక్ష్మణుడి యొక్క తల్లి సుమిత్ర, భరతుడి యొక్క తల్లి కైకేయి, శత్రుఘ్నుడి యొక్క తల్లి చెప్పగలరా ఎవరన్నా? కైకేయి కదా ప్రభుజీ. కైకేయి. సో కైకేయికి ఇద్దరు భరత శత్రుఘ్నులు. కానీ భరతుడు వెళ్ళి లక్ష్మణుడేమో సుమిత్ర యొక్క కుమారుడు, లక్ష్మణుడితో పాటు ఆ లక్ష్మణుడేమో అక్కడికి వెళ్ళి కౌసల్యాదేవి దగ్గరికి వెళ్ళి రాముడితో పాటు ఉండేవాడు. ఇక్కడ కైకేయి సంతానము భరతుడు, శత్రుఘ్నుడు, వాళ్ళిద్దరూ ఓ జంటగా ఉండేవాళ్ళు. సో ఇలాగా ఇప్పుడు సౌమిత్రే క్వ ధనురితి, ఓ లక్ష్మణ అంటే ఒక్కసారి ఆ బలరాముడిని పిలిచాడనమాట. ఇక్కడ కృష్ణావతారంలో ఉన్న కృష్ణుడు బలరాముడిని, లక్ష్మణుడు బలరాముడే కదా, ఆ బలరాముడిని పిలుస్తూ ఓ లక్ష్మణ ఎక్కడుంది మన ధనస్సు ఎక్కడుంది? పద వెళ్దాం, పద వెళ్ళి రావణాసురుణ్ణి అపహరించి సీతమ్మను తీసుకొద్దాము. ధనురితి అంటే అలా 3 సార్లు అన్నాడన్నమాట. ధనుర్ ఇతి, ఇతి అంటే ఇలాగా. సంస్కృతంలో ఇతి అనే పదానికి అర్థము ఈ విధముగా. కృష్ణుడు ఈ విధంగా పలికినాడు. ధనురితి. క్వా అంటే ఎక్కడ? క్వా ధనుర్ ఇతి. వ్యగ్రాగిరా అని ఆవేశంగా హరి ఈ విధంగా పలికెను. పాంతువహ అంటే మనందరినీ అలాంటి ఆ లీలా పురుషోత్తముడు మర్యాద పురుషోత్తముడుగా మారి సీతమ్మని కాపాడే ప్రయత్నం చేస్తూ అన్న ఈ మాటలు అన్న ఆ బాలగోపాలుడు, ఆ స్వామి సదా మనల్ని రక్షించుగాక. పాంతువహ. సో మనం చూసుకున్నట్లయితే కృష్ణలీలలో భాగవతంలో చాలాసార్లు యశోదమ్మ ఇలా స్టోరీస్ చెప్తూ ఉంటే ఫస్ట్ ఒక స్టోరీ చెప్తుంది. దశావతారంలో ఉన్న ఒక స్టోరీ చెప్తుంది మత్స్యావతారం గురించి. చెప్పగానే కృష్ణుడు ఏమంటాడంటే నాకు తెలుసు, ఆ స్టోరీ నాకు తెలుసు అంటాడు. అంటే యశోదమ్మ ఏమనుకుంటుందంటే సరే వేరే గోపికల దగ్గర ఎక్కడో వినుంటాడు అని అనుకుంటుంది. తర్వాత ఇంకో అవతారం
కూర్మ అవతారం గురించి చెప్తుంది. చెప్తే అది కూడా నాకు తెలుసు అంటాడు. అలా 4-5 కథలు చెప్పిన తర్వాత అన్ని నాకు తెలుసు అంటాడు. నరసింహ అవతారం చెప్పినప్పుడు నాకు తెలుసు, అది నేనే అంటాడు. ఆ నరసింహ అవతారం నేనే అంటాడు. యశోదమ్మ ఆశ్చర్యపోతుంది. ఏంటి అన్నిటికీ అన్ని తెలుసు అంటాడు, అన్ని నేనే అంటాడు, ఎక్కడ వింటున్నాడు ఈ కథలన్నీ? అంటే ఏదో చిన్నపిల్లగాడు కదా, చిన్నపిల్లవాడి ఆ చాపల్యంతో అది నేనే, అది నాకు తెలుసు అనే టైప్లో అంటున్నాడేమో అనుకొని అంటుందే కానీ నిజంగా ఆ బాలగోపాలుడే దేవాది దేవుడని గుర్తించలేదన్నమాట. ఎందుకంటే యోగమాయ పోటెన్సీ అలా కవర్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ బాలగోపాలుని దేవాది దేవుడిగా గుర్తిస్తుందో ఇంకా ఆ తల్లి ప్రేమ, ఆ వాత్సల్యాన్ని అంత పర్ఫెక్ట్గా చూపించలేదు. అదొక అడ్డులాగా వస్తుంది. ఆ దేవాది దేవుడు అనే స్పృహ యశోదమ్మ తన వాత్సల్య ప్రేమని నిండుగా చూపించడానికి ఒక అడ్డు వస్తుంది అప్పుడు. అందుకే యోగమాయ పోటెన్సీ, ఆ యోగమాయ శక్తి ఒక కర్టెన్ లాగా కవర్ చేసి ఆ స్పృహని లేకుండా చేస్తుంది. దేవాది దేవుడు అనే ఆ స్పృహని లేకుండా చేస్తుంది అనమాట. సో అలాగే ఒకసారి గోపికలందరూ వచ్చి కంప్లైంట్ చేస్తారనమాట కృష్ణుడి మీద, బలరాముడి మీద. కంప్లైంట్ కాదు, గోపికలు వచ్చి యశోదమ్మతో ఏమంటారంటే, అంటే కృష్ణ బలరాములు రకరకాల లీలలు ప్రదర్శిస్తూ ఉంటే బృందావనంలో అవి చూసిన గోపికలు, అంటే ఎల్డర్లీ గోపీసు, మదర్లీ గోపీసు, యశోదమ్మ తోటి వయస్కురాలైన వేరే గోపికలు, వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే యశోదమ్మకి, ఓ యశోదే, నీకు తెలుసా కృష్ణ బలరాములు ఇద్దరు నారాయణ స్వరూపులు, దేవాది దేవులు, నారాయణ స్వరూపులు అని చెప్తే యశోదమ్మ వాళ్ళు నా కుమారుడు బాలగోపాలుడు దేవుడు కాదు, దేవుడు అంటే జాయింట్ అకౌంట్, ఇది నా పర్సనల్ అకౌంట్, ఈ జాయింట్ అకౌంట్ని నేను ఎవరితోని షేర్ చేయను. జాయింట్ అకౌంట్ అంటే అందరితో షేర్ చేయాలి కదా, సో ఇది జాయింట్ అకౌంట్ కాదు, ఇది నా పర్సనల్ అకౌంట్ అని యశోదమ్మ అక్కడ కూడా వాళ్ళ మాటను దాటివేస్తుంది. తర్వాత వాళ్ళు బలరాముడు గురించి చెప్తారు. బలరాముడు లక్ష్మణుడు, రామావతారంలో త్రేతాయుగంలో లక్ష్మణుడు తెలుసా నీకు అని అంటారు. అనంటే అప్పుడు ఇంకా యశోదమ్మ అంటుండనమాట, అందరూ అన్ని అవతారాలు దాల్చడానికి ఇంకా నా ఇల్లే దొరికిందా, ఇంకా వేరే ఎవరిల్లు దొరకలేదా అని ఆ మాటను కూడా దాటివేస్తుంది. అంటే ఎంతమంది ఎలా చెప్పినా కూడా, ఎన్నిసార్లు చెప్పినా కూడా యశోదమ్మ ఎప్పుడు ఆ భగవంతుడు, బాలగోపాలుడు భగవంతుడు అనే స్పృహని ఎప్పుడూ లేకుండా ఉంటుందన్నమాట. అప్పుడే నిండుగా తన వాత్సల్య ప్రేమని, వాత్సల్య స్నేహ నిండుగా చూపించడానికి ఉంటుంది. అలాగే ఒకసారి నంద మహారాజ్ దగ్గరికి వెళ్తారు. ఎవరు? మన గోపబాలుళ్ళు. గోవర్ధన లీల తర్వాత, ఎందుకంటే కృష్ణుడు గోవర్ధన లీల 7 రోజులు ఎత్తిన తర్వాత ఇంద్రుడు క్షమాపణలు అడుగుతాడు. కృష్ణుడి దగ్గర క్షమాపణలు అడుగుతారు. కృష్ణుడు క్షమించిన తర్వాత ఇంద్రుడు ఆ సురభి ఆవుని తెప్పించి ఆ పాలతోటి అభిషేకం చేస్తారు కృష్ణుడికి. దేవాది దేవతలందరూ పుష్పాభిషేకము, పాలాభిషేకంలో పాల్గొంటారు. ఆ సంఘటనని ఒక 2 గొప్ప బాలులు చూస్తారు. చూసి ఈ గోవర్ధన లీల 7 రోజులు కృష్ణుడు ఎలా ఒక చిటికన వేలి మీద ఎత్తి ఉంచడము చూడడము, తర్వాత ఇంద్రుడు క్షమాపణలు అడగడము, ప్రణామాలు, కృష్ణుడు పాదాల దగ్గర ప్రణామాలు అర్పించి క్షమాపణలు అడగడము, దేవాతి దేవతలందరూ అభిషేకం చేయడము, గోవింద పట్టాభిషేకం చేయడము, ఇదంతా చూసి నంద మహారాజ్ దగ్గరికి వెళ్ళి అంటారనమాట, బాబా ఇన్ని రోజులు మాకున్న ఒక సందేహము ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది, ఆ సందేహం తొలగిపోయింది.
నందబాబా అంటారనమాట గోపబాలుతో, ఏంటి ఏం సందేహము, ఏం తొలగిపోయింది చెప్పమని అంటారు. అప్పుడు ఈ గోపబాలు అంటారనమాట, మాకెప్పుడు ఒక సందేహం ఉండేది, బాలగోపాలుడు ఈ గోపాలుడు నారాయణ స్వరూపం అని చాలాసార్లు మాకు ఒక సందేహం ఉండేది. కానీ ఎప్పటికప్పుడు మేము అది కాదు అనుకునే వాళ్ళము. కానీ ఈరోజు అది నమ్మకం కుదిరింది. నారాయణ నీ కుమారుడు బాలగోపాలుడు నారాయణ స్వరూపుడు కాకపోతే అంత పెద్ద గోవర్ధన పర్వతాన్ని 7 రోజులు ఎలా నిలిపి ఉంచగలడు? అంతేకాదు ఆ ఇంద్రుడు, సురేంద్రుడైన ఇంద్రుడు నీ తనయుడి పాదాల దగ్గర ప్రణమిల్లి క్షమాపణలు అడిగాడు. దేవాది దేవతలందరూ అభిషేకం చేశారు. ఇది మా కళ్ళారా స్వయంగా మేము చూసాం అని చెప్తారు. చెప్తే అప్పుడు నందబాబా అంటారనమాట, అంటే ఇంతకుముందు గోపబాలుడు ఇంతకుముందు జరిగిన సంఘటనలన్నీ కూడా చెప్తారు. గోవర్ధన లీలతో పాటు ఇంతకుముందు జరిగిన సంఘటనలన్నీ కూడా కృష్ణుడు ఎలాగైతే పూతన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అఘాసుర వరకు అందరు రాక్షసుల్ని ఎలా అపహరిస్తారు ఇవన్నీ చెప్తారనమాట. అఘాసుర, బకాసుర, త్రిణావర్త, శకటాసుర, పూతన, కేశి, ఇవన్నీ అన్ని లీలలు చెప్తారనమాట. చెప్పి ఈ లీలన్ని చేసినప్పుడు కూడా మేము అప్పుడు అనుకునేవాళ్ళం, మేమే చేస్తున్నాము, మేము సహాయం చేస్తున్నాము బాలగోపాలుడికి, మా సహాయం వల్ల ఆ రాక్షసుల్ని సంహరించాడు అనుకున్నామే. కానీ ఇప్పుడు గోవర్ధన లీల ప్రత్యక్షంగా చూసిన తర్వాత మాకు నమ్మకం కలిగింది. సో అప్పుడు నందబాబా చెప్తాడనమాట, ఏమని, మీరు అన్నది కరెక్టే, ఎందుకంటే నారాయణ స్వరూపుడే. కానీ ఆ నారాయణుడు ఆ రాక్షసులు సంహరించే టైంలో మాత్రమే నా తనయుడి శరీరంలో ఆవహించి ఆ రాక్షసుని సంహరించి వెళ్ళిపోతాడు, అంతవరకే. అసలు పని చేసేదంతా నారాయణుడు, కానీ పేరు కొట్టేసేది మాత్రం నా తనయుడు కృష్ణుడు అన్నట్లుగా చెప్తాడు. అప్పుడు గోపబాలుడు ఇంకా అడుగుతారు అనమాట, నువ్వు ఒకసారి ఎందుకైనా మంచిది మన కుల గురువైన గర్గమునిని పిలిచి జాతకం చూడమని చెప్తారనమాట. అంటే నందబాబు అంటారు, నేను ఆల్రెడీ ఆ పని చేశాను, నామకరణ సమయంలోనే ఆ పని అయిపోయింది. నేను అడిగాను గర్గమునిని, నా కుమారుడు జాతకం ఎలా ఉందో చెప్పమని అడుగుతారు అనమాట. అప్పుడు గర్గముని నారాయణ గుణ సమత్వం అని చెప్పారు. నారాయణ గుణ సమత్వం అంటే నారాయణుడి గుణాల్లాగా, గుణగణాలలాగా ఆ పోలికలతో ఉన్న పోలికలు ఉన్నాయి నా తనయుడికి. అంతేగాని నారాయణుడే కాదు, నారాయణ స్వరూపుడు కాదు, నారాయణ గుణ సమత్వం. అని చెప్పేసి మళ్ళీ అంటారన్నమాట. అయినా కూడా ఆ గర్గముని ఒక సాధు, ఎవరిని చూసినా గాని నారాయణ స్వరూపులే అనుకుంటారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శూనిచైవ స్వపాకైచ పండిత సమదర్శిన. అంటే ఈ పండితులు అనేవాళ్ళు ఎప్పుడు అందరిలో, మనుషులలో, చెట్టు పుట్ట కొండ అన్నిట్లలో, బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్య, శూద్ర, చండాలుడైనా కూడా అందరిలో కూడా ఆ పరమాత్మని చూస్తారు. అందరినీ సమదర్శితో చూస్తారు. సో ఆ ఉద్దేశంగానే గర్గముని నా తనయుడు కృష్ణుడిని నారాయణ గుణ సమత్వం అన్నారు. మీరెళ్ళి ఆయన ముందు ఆయన అడిగితే మీ జాతకం కూడా చూపించుకుంటే అలాగే చెప్తాడేమో అని ఆ విధంగా కూడా మాట దాటేస్తారు. ఇంకా చెప్తారు నందబాబా ఏమనంటే, నేను జాతకం చూపించినప్పుడు అడిగాను. ఇప్పుడు నందబాబా
ఆ, వ్రజపతి, వ్రజ బృందావనానికి నాయకుడు. వ్రజపతి, గోపతి ఇలాంటి పేర్లు ఉన్నాయన్నమాట. అంటే గోవులకి నాయకుడు. నందమహారాజ్ దగ్గర ఉన్నని గోవులు ఎవరి దగ్గర లేవు బృందావనంలో. సో నేను ఒక ప్రశ్న అడిగాను గర్గమునిని, ఏమనంటే నా తనయుడు ఆవుల్ని సంరక్షిస్తాడా, నాలాగా ఆవుల్ని సంరక్షిస్తాడా, అది ఆయన జాతకంలో ఉందా చూసి చెప్పమంటాడు. గర్గముని చూసి అది కన్ఫర్మ్ చేశారు. అలాగే ఎద్దుల్ని సంహరిస్తారా, ఆవులతో పాటు ఎద్దుల్ని కూడా సంరక్షిస్తారా అని అడిగాడు అనమాట. అడిగితే గర్గముని అన్నారు, వృషభ లగ్నం. ఫస్ట్ ఏమో ఆవుల గురించి ఏమో రోహిణి నక్షత్రం, రోహిణి నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఆవుల్ని సంరక్షిస్తాడు. తర్వాత ఎద్దుల గురించి అడిగినప్పుడు వృషభ లగ్నంలో జన్మించాడు కాబట్టి ఎద్దుల్ని కూడా సంరక్షిస్తాడు. ఇలా ఆవుల్ని గోవుల్ని కాచుకునేవాడు దేవాది దేవుడు ఎలా అవుతాడు, నారాయణ స్వరూపుడు ఎలాగవుతాడు? నారాయణుణ్ణి అందరూ వివిధ రకాలైన స్థుతులతో కీర్తిస్తారు. పురుష సూక్తంతో, అన్ని రకాల పంచసూక్తాలతోటి కీర్తిస్తారు. ఇలా గోవుల్ని కాచుకునే వాళ్ళని ఎవరు స్థుతిస్తారు అలాగా? అయినా నారాయణుడు అలాంటి పనులు చేస్తాడా? చెయ్యరు. కాబట్టి నా తనయుడు కాదు, నారాయణ స్వరూపుడు కాదు అని ఇంకో మాట చెప్తారు నందబాబా. ఏమనంటే నా తనయుడు చిన్న చిన్న వాటికే భయపడతాడు. ఆకాశంలో వర్షం వచ్చేటప్పుడు పెద్దగా ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు ఆ భయంతో యశోదమ్మ వెనకాల దాక్కుంటాడు. భగవంతుడైతే ఇలా భయపడతాడా? ఆ భయానికే భయం తెప్పించే భగవంతుడు నా కుమారుడు భగవంతుడు అయితే ఇలా భయపడతాడా? మృత్యు సర్వ హరశ్చాహం, కృష్ణుడు భగవద్గీతలో అంటారు, మృత్యు సర్వ హరశ్చాహం. ఆ మృత్యువునే సంహరించేవాడనమాట భగవంతుడు అంటే. మృత్యు సర్వ హరశ్చాహం. మృత్యుం నమామ్యహం, నరసింహ స్తోత్రంలో వస్తుంది కదా, మృత్యుర్ నమామ్యహం అంటే మృత్యువుకే మృత్యువు లాంటివాడు అనమాట. హీఈస్ డెత్ పర్సానిఫైడ్. భగవంతుడు డెత్ పర్సానిఫైడ్. మృత్యుర్ నమామ్యహం. అలాంటి భగవంతుడు చిన్న ఉరుములు మెరుపులకే భయపడి యశోదమ్మ వెనకాల దాక్కుంటాడు. అంతేకాదు, నేను ఎప్పుడైనా ఈ తమలపాకులు నవ్వులుతున్నప్పుడు నా దగ్గరకు వచ్చి విచిత్రంగా చూస్తాడు. నేను తమలపాకులు నవ్వలేటప్పుడు నా నోట్లోంచి ఆ ఎర్రటి ద్రవము స్రవిస్తున్నప్పుడు ఆశ్చర్యంగా చూస్తాడు. ఏంటి ఇక్కడ ఏదైనా ఒక ఏదైనా మెషిన్ లాగా ఉందా, ఇదొక మాయా మంత్రం మ్యాజిక్ లాగా ఉందా, తినే తమలపాకేమో గ్రీన్ కలర్లో ఉంది, నోట్లోంచి వచ్చేదేమో ఎర్ర రంగులో ఉంది, ఎలా సాధ్యం ఇది అని అడుగుతాడు. నాకు కూడా ఒక తమలపాకు ఇవ్వు, నేను కూడా ట్రై చేస్తాను అని అంటాడు. ఆ తమలపాకు నోట్లో పెట్టుకొని 4-5 సార్లు అని నమిలి నా వైపు ఇలా చూసి, బాబా నా నోట్లోంచి కూడా ఎర్రటి ద్రవం స్రవిస్తుందా అని అడుగుతాడు. ఇంతటి అమాయకుడు భగవంతుడా అని నందబాబా కూడా ఈ గోపబాలుడు చెప్పేది ఇవన్నీ తిరస్కరిస్తాడనమాట. అప్పుడు ఈ గోపబాలుడు అంటారనమాట, ఇప్పుడు మాకు అసలైన కన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చింది. మాకు గోవర్ధన్ లీల తర్వాత ఇంద్రుడు ప్రణమిల్లుతున్నప్పుడు చూసినప్పుడు అప్పుడు మా సందేహాలన్నీ తొలగి ఈ గోపాలుడు నారాయణ స్వరూపం అన్న కన్ఫర్మేషన్ వచ్చింది మాకు. కానీ అది తప్పు. ఇప్పుడు అసలైన కన్ఫర్మేషన్ వచ్చింది మాకు, నీ తనయుడు భగవంతుడు కానే కాదు, మేము ఎప్పటికీ నమ్మం అని యశోదమ్మకి నందబాబాకి ఏ మాట అయితే కావాలో ఆ మాటని గోపబాలుడు కూడా అన్నారు.
అంటే ఇదే ఈ మాధుర్య లీల, బృందావనంలో ఈ మాధుర్య లీల వ్రజవాసులందరినీ యోగమాయ శక్తి కప్పి ఉంచుతుంది. కప్పి ఉంచి కృష్ణుడు భగవంతుడని స్పృహ ఎవరికి కలవకుండా చేస్తుందన్నమాట. అప్పుడే ఆ లీలలో వాళ్ళు సంపూర్ణంగా పాల్గొనగలరు. అలా పాల్గొంటేనే కృష్ణుడు తన తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలరు. కృష్ణుడి యొక్క కర్తవ్యం ఏంటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం అది కృష్ణుడి యొక్క కర్తవ్యం. వినాశాయ చ దుష్కృతం అది పెద్ద పనేం కాదు. ఒకసారి ఇలా కళ్ళు మూసుకొని రావణాసురుడికి హార్ట్ అటాక్ ఇమ్మంటే ఇస్తారు. కానీ కృష్ణుడి యొక్క ప్రథమ కర్తవ్యం, ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే పరిత్రాణాయ సాధూనాం, భక్తులని తరింపజేయడం. భక్తులని తరింపజేయడం. ఎలా తరింపజేస్తాడు? ఆయన లీలల ద్వారా తరింపజేస్తాడు. మరి ఆ లీలల ద్వారా తరింపజేయాలి అంటే తను లీలలు ప్రదర్శించాలి, తనతో పాటు తన పరివారం కూడా ఆ లీలల్ని సంపూర్ణంగా ప్రదర్శించాలి. లీలా ప్రేమ్న సమాసఖ్య గోవిందశ్చ చతుష్టయం. కృష్ణుడు జరిపే లీలల్లో స్పెషాలిటీ, ప్రత్యేకతలు ఏంటంటే గోవిందశ్చ చతుష్టయం, 4 రకాలైన అంశాలు కృష్ణుడి యొక్క లీలల్లో ప్రత్యేకమైన అంశాలు. వేరే లీలల్లో, వేరే అవతారాలలో లేని లీలలు ఇక్కడ ఉంటాయి. ఏంటా 4? మనం పోయిన వారం కూడా ఇది చర్చించుకున్నాము. రూపమాధురి, లీలామాధురి, వేణుమాధురి, ప్రేమ మాధురి. రూపమాధురి అంటే కృష్ణుడికి ఉన్న అందము ఇంకా వేరే ఏ లీలల్లో, ఏ అవతారాలలో కనపడదు మనకి. త్రిజగన్ మనసాకర్షి, కృష్ణుడి యొక్క అందము త్రిజగన్ మనసాకర్షి. వేణుమాధురి, మన వేణు ఇంకే ఏ అవతారాలలో చూడము. అది కృష్ణుడి యొక్క స్పెషాలిటీ. కృష్ణుడి యొక్క సౌందర్యము అసమోర్ధ్వ రూపశ్రీ, ఇంకా ఎవరికి సమానంగా ఉండదు, అంతకు మించి ఉండదు. వేరే ఏ అవతారాల్లో కూడా కృష్ణుడి యొక్క అందానికి సమానంగా లేదా కృష్ణుడి యొక్క అందానికి పైన ఉండదు. అసమౌర్ధ్వ రూపశ్రీ విస్మార్పిత చరాచరం. కృష్ణుడి యొక్క అందంతో చరమైన వస్తువుల్ని అచరం చేస్తాడు, అచరమైన వస్తువుల్ని చరంగా చేస్తాడు. కదిలే వస్తువుల్ని కదలకుండా చేస్తాడు, కదలకుండా వస్తువుల్ని కరిగించి కదిలేలా చేస్తుంది ఆ కృష్ణుడి యొక్క అందం. కృష్ణుడి యొక్క అందంతో కృష్ణుడే ఆకర్షితుడు అవుతాడు. కృష్ణ కర్ణామృతంలో ఇంకొక శ్లోకం ఉంటుంది, అది మనం వచ్చేవారం చెప్పుకుందాము. కృష్ణుడు ఎలాగా తనని తాను, తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకొని ఎంత చక్కగా మురిసిపోతాడో. సో ఇలాంటివి మనం వేరే అవతారాల్లో ఎక్కడా చూడం. కృష్ణుడి యొక్క అందము తనకు తానే సరిపాటి, ఆత్మతుల్యం. ఆత్మతుల్యం అంటే ఈ అందానికి ఒక కొలమాన అంటూ వేస్తే గనక ఇంకా వేరే ఎవరు సరితూగరు. ఆ కొలమానంలో వేరే ఎవరు సరితూగరు. తనకు తానే సమానం, ఆత్మతుల్యం. ఎవరంటారు ఈ మాట? ఆత్మతుల్యం అని ఎవరంటారు? వినారా ఎవరని ఈ మాట ఆత్మతుల్యం అని? ప్రభుజీ కాదు. ఆత్మతుల్యం అంటే తనకు తానే సరిపాటి, తనకు తానే సమానం. ఇంకా కృష్ణుడి యొక్క అందానికి సరితూగడానికి ఇంకా వేరే ఎవరు లేరు. రుక్మిణి ప్రేయర్స్ లో రుక్మిణీదేవి అంటది. రుక్మిణి ప్రేయర్స్ లో ఫస్ట్ శ్లోకంలో కృష్ణుడి యొక్క వర్ణన
బాహ్య సౌందర్యాన్ని వర్ణిస్తుంది. శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే నిర్విశ్య కర్ణ వివరైర్హరతోంగతాపం రూపం దృశాం దృశిమతామఖిలార్థలాభం త్వయ్యచ్యుతా విశతి చిత్రమపత్రపం మే. శ్రుత్వా గుణాన్ భువన సుందర, ఓ భువన సుందర, నేను నీ గురించి విన్నాను, నీ అందం గురించి విన్నాను, నీ బాహ్య సౌందర్యాన్ని గురించి విన్నాను, విని చాలా మురిసిపోయాను అని తర్వాతి శ్లోకంలో కృష్ణుడి యొక్క అంతర్ సౌందర్యాన్ని, గుణ సౌందర్యాన్ని వర్ణిస్తుంది. కాత్వా ముకుంద మహతీ కులశీల రూపా విద్యా వయో ద్రవిణదామభిరామతుల్యం ధీరాపతిం గుణవత్ కులవతీ నవనీత కన్యా కాలే ముకుంద నరసింహ కాలే నృసింహ నరలోక మనోభిరామ. కాలే నృసింహ నరలోక మనోభిరామ. కాత్వా ముకుంద మహతి కులశీల రూప విద్యా వయో ద్రవిణ దామ అభిరాత్మతుల్యం. అంటే నీకు నువ్వే సరిపాటి ఓ కృష్ణ. రుక్మిణీదేవి అంటుందన్నమాట, ఓ కృష్ణ నీ అందంలో, బాహ్య సౌందర్యంలో, అంతర్గత సౌందర్యంలో, రెండిట్లో కూడా నీ గుణాలను మించి, నీ సౌందర్యాన్ని మించి నీకు సమానంగా నీకు పైన ఎవరు లేరు, నీకు నువ్వే సమానం. అంటే ఈ 4 రకాల అంశాలు లీలా ప్రేమ్న సమాయుత్య గోవిందశ్చ చతుష్టయం. లీలా మాధురి, ప్రేమ మాధురి, వేణు మాధురి, రూప మాధురిలో ఇంకా వేరే అవతారాల్లో ఎక్కడా లేనట్టుగా, ఎక్కడ చూడని విధంగా కృష్ణుడి యొక్క సౌందర్యము, కృష్ణుడి యొక్క లీలలు, కృష్ణుడి యొక్క వేణుగానము, కృష్ణుడి పట్ల అంత ప్రేమ చూపించే ఆ గోపబాలుళ్ళు, గోపికలు. ఇప్పుడు ఏ అవతారంలో అయినా కృష్ణుడు చూపిస్తాడు అదే విధంగా ప్రేమ. కానీ కృష్ణుడి పట్ల అంత ఉత్తమమైన ఆ ప్రేమ మాధురి, ఉత్తమమైన మాధుర్య ప్రేమ చూపించేది ఒక కృష్ణావతారంలోనే. అది యశోదమ్మ చేసే వాత్సల్య ప్రేమ, దాన్ని కూడా మాధుర్యం అనొచ్చు. లేకపోతే గోపికలు చేసే ఒక కాంజుగల్ లవింగ్ రిలేషన్షిప్, అది కూడా మాధుర్య ప్రేమ. గోపబాలుళ్ళు వాళ్ళు సఖ్యం, ఒక ఫ్రెండ్షిప్ లాగా వాళ్ళు చూపించే ప్రేమ కూడా మాధుర్యం అది. సో ఆ మాధుర్యము, ఆ మాధుర్య లీలలు వేరే ఎక్కడా మనం చూడం. సో అలాగే ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి యశోదమ్మ రామో నామ బభూవ తదబల సీతేతి తాం పితుర్వాచ పంచవటీ తటే విహరత తస్యాహరద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరేర్ హుంకారత శృణ్వతః సౌమిత్రే క్వా ధనురితి వ్యగ్రాగిరా పాంతువః. సో యశోదమ్మ చెప్తున్నప్పుడు వేరే ఎవరో కథ, రాముల వారి కథ నేను నా కుమారుడు చెప్తున్నాను అనుకుందే గాని ఈ కృష్ణుడే ఆ రాముడు, ఆ రాముడే ఈ కృష్ణుడు అని ఆ స్పృహ ఉండదు యశోదమ్మకి. కృష్ణుడు కూడా ఉండదు అప్పుడప్పుడు ఆ స్పృహ. కృష్ణుడికి కావాల్సినప్పుడు ఉంటుంది ఆ స్పృహ, లేనప్పుడు ఉండదు. అది ఎప్పుడు ఉండకూడదో అప్పుడు ఉండదు, ఎప్పుడు ఉండాలో అప్పుడు ఉంటుంది. కర్టెన్ లాగా. ఇప్పుడు డ్రామాలు చూడండి, కర్టెన్ ఒక నిమిషం క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఓపెన్ చేస్తారు, మళ్ళీ ఒక సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కర్టెన్ క్లోజ్ చేస్తారు. అలాగా ఆ యోగమాయ శక్తి. ఇప్పుడు కృష్ణ లీలలో కృష్ణ ఆయన కథ రాసేది ఆయనే, కథా రచయిత కృష్ణుడే, ఆ డైరెక్షన్ ఆయనే.
దాంట్లో హీరో ఆయనే. దాని స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఇంకేముంటాయి, ఎడిటింగ్, అన్నీ అన్నీ ఆయనే అనమాట. ప్రొడ్యూసరు అన్నీ ఆయనే. సో లిరిసిస్ట్ అన్నీ, మ్యూజిక్ డైరెక్టరు అన్నీ ఆయనే. వేణుగానంతో మ్యూజిక్ డైరెక్షన్, అలాగా అన్నీ. సో అంటే రూపాలు వేరైనా రక 4 యుగాలలో రూపాలు, కృష్ణుడి యొక్క అవతారాలు రూపాలు వేరైనా కూడా, బాహ్య రూపాలు వేరైనా కూడా, వాళ్ళు ధరించే ఆయుధాలు వేరైనా కూడా, ఆ భగవంతుడి యొక్క పర్పస్ ఒక్కటే, పరిత్రాణాయ సాధూనాం, లీలల ద్వారా భక్తులని తరింపజేయడం, భక్తుల్ని ఆకర్షించడం, భక్తుల్ని ఆకర్షించి, భగవంతుడి పట్ల ఆకర్షించి భక్తుల్ని ఈ భవసాగరంలోంచి తరింపజేయడం. భౌతిక ప్రపంచంలో మనం అన్ని వేరే వేరే ప్రాపంచిక విషయాల పట్ల ఆకర్షితులమవుతున్నాం, కానీ ఆ భగవంతుడి పట్ల ఆకర్షణ ఎప్పుడు కలుగుతుందంటే ఆ లీలల్ని చూసినప్పుడు, లీలల్ని విన్నప్పుడు. ఇప్పుడు మనం చూసే అవకాశం లేదు కదా మనకి. త్రేతాయుగంలో లేము, ద్వాపర యుగంలో లేము. కానీ మనం ఇప్పుడు ఆ లీలా రుచి ఎలా వస్తుంది మనకంటే ఈ శ్రవణం ద్వారా, కృష్ణ కథా శ్రవణం ద్వారా ఆ లీలా రుచి వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, బిల్వమంగళ ఠాకూరు చక్కగా రాస్తారు. అంటే రావణుడి పేరు వినగానే ఎలాగైతే వినాశాయ చ దుష్కృతాం అన్న కర్తవ్యం గుర్తొస్తుంది, పరిత్రాణాయ సాధునంతో పాటు ఒకేసారి వినాశాయ చ దుష్కృతం అన్న మూడ్లోకి వెళ్ళిపోతారనమాట. ఆ మూడ్లోకి వెళ్ళిపోయి సీతమ్మ అంటే ఇక్కడ జీవాత్మ, సీతమ్మ జీవాత్మని రిప్రజెంట్ చేస్తుంది. రామచంద్రుడు పరమాత్మని రిప్రజెంట్ చేస్తే సీతమ్మ జీవాత్మని రిప్రజెంట్ చేస్తుంది. సీతమ్మని సంరక్షించడం అంటే భక్తులకి ఆపద వస్తే భగవంతుడు ఎలాగైతే దుష్ట శిక్షణ చేసి భక్తుల్ని రక్షిస్తారో అలాగా ఈ శ్లోకంలో మనకి కృష్ణుడు ఒకేసారి రామావతారం లోకి వచ్చి సౌమిత్రేక్వా ధనురితి అన్నట్లుగా చెప్తారు. మన ఇదే మూడు కులశేఖర ఆళ్వారికి కూడా చూస్తాం మనం. కులశేఖర ఆళ్వారు ఒక 1100 సంవత్సరాల క్రితము శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్న ఒక గొప్ప భక్తుడు, రాముల వారి భక్తులు. రామాయణం వింటుంటే ఇంకా ఆ కథలో లీనమైపోతారు, ఆ రామాయణంలో లీనమై వింటారు. రామాయణం ప్రత్యక్షంగా కళ్ళ ముందు జరుగుతున్నట్టే వింటారు. అలా వింటున్నప్పుడు ఎప్పుడైనా ఆ రామాయణాన్ని ఎవరైతే చెప్తున్నారో పండితులు, వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి విషయాలు, సీతమ్మని అపహరించే విషయాలు ఇలాంటివి చెప్తూ ఉంటే వెంటనే సిద్ధమవుతారనమాట. తన సైన్యాన్ని సన్నద్ధం చేసి తను కూడా ఇంకా బయలుదేరుతారు. పదండి వెళ్ళి మనం సీతమ్మని రక్షిద్దాము అని అలా సిద్ధమవుతారు. అలా ఒక 4-5 సార్లు అలా జరుగుతుంది. జరిగిన తర్వాత అంటే ఒకసారి ఏంటంటే రాముడు ఎప్పుడైతే విశ్వామిత్రుడు వీళ్ళందరినీ రాముణ్ణి లక్ష్మణుని తీసుకెళ్ళి రాక్షసుల్ని సంహరించడానికి సహాయం కోరి, దశరథ మహారాజు దగ్గర సహాయం కోరి రామలక్ష్మణులు ఇద్దరిని వెంట తీసుకొని వెళ్తారు కదా. ఆ ఎపిసోడ్ విన్నప్పుడు కులశేఖర ఆళ్వారు ఏం చేస్తారంటే సైన్యాన్ని అంతా సిద్ధం చేసి పదండి మన రాముడు అంతమంది రాక్షసుల్ని 10,000 మంది రాక్షసుల్ని ఒక్కడే సంహరిస్తున్నాడు, మనందరం వెళ్ళి సహాయం చేద్దాం పదండి అని బయలుదేరుతారు. అప్పుడు సైనికులందరూ ఏం చేస్తారంటే కొంచెం దూరం తీసుకెళ్ళి సైనికులందరూ ముందు నడుస్తూ
కులశేఖర ఆళ్వార్ని వెనక ఉండమని చెప్పేసి అలా ముందు నడుస్తూ నడుస్తూ ఈలోపు మళ్ళీ ఎవరో వేరే కథ చెప్పడమో, రామాయణం కథ వేరే పార్ట్ ఏదైనా చెప్పడమో, లేకపోతే సైన్యం కొంచెంసేపు ముందుకు నడిచిన తర్వాత వెనుదిరిగి చెప్తారనమాట కులశేఖర ఆళ్వార్కి, ఓ రాజా, అయిపోయింది, రాముల వారు ఆల్రెడీ రాక్షస సంహారం పూర్తి చేశారంట, ఆ వార్త మాకు ఇప్పుడే అందింది అని చెప్పగానే కులశేఖర ఆళ్వారు అలా అయితే సంతోషం అని వెనుదిరిగి మళ్ళీ రాజ్యానికి వెళ్ళిపోతారు. అలా 4-5 సంఘటనలు అయిన తర్వాత ఒకసారి ఈ సీతాపహరణ సంఘటన గురించి చెప్తారనమాట. చెప్తే అప్పుడు ఇంకా కులశేఖర ఆళ్వార్ సైన్యాన్ని అంతా సిద్ధం చేసి ఆ సముద్రం దాటుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా కాసేపు అయిన తర్వాత ఈ సైనికులందరూ ఇంకా వెనుదిరిగి వెళ్ళిపోతారు. ఇంకా మా వల్ల కాదు ఇది, ఎంత చెప్పినా వినట్లేదు మహారాజుల వారు అని చెప్పేసి ఇంకా వాళ్ళ చేతులు ఎత్తేసి వెనక్కి వెళ్ళిపోతారు. కులశేఖర ఆళ్వారు అలా సముద్రంలో నడుచుకుంటూ అలా వెళ్ళిపోతుంటారు, ఇంకా మునిగిపోతుంటారు. ఎప్పుడైతే కులశేఖర ఆళ్వారు మునగబోతుంటారో కంప్లీట్గా, అప్పుడు రాముల వారు సీతా లక్ష్మణ సమేతంగా దర్శనమిచ్చి చెప్తారనమాట, ఓ కులశేఖర, సీతమ్మని రక్షించాను నేను, రావణాసురుని అపహరించి సీతమ్మని రక్షించి తీసుకొస్తున్నాను, నువ్వేమీ బెంగపడకు, నువ్వు చక్కగా రాజ్యానికి వెళ్ళిపో అని దర్శనమిచ్చి సీతా సమేతంగా దర్శనమిచ్చి చెప్తారనమాట. సో మనం అదే మూడు ఇక్కడ మనం కృష్ణుడికి కూడా చూసాం. మనం యశోదమ్మ కథ చెప్తుంటే భక్తుల రక్షణార్థం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం, భక్తుల సంరక్షణార్థం ఎల్లప్పుడూ రెడీగా ఉంటారు స్వామివారు అని చెప్పడం కూడా ఒక మెసేజ్ అనమాట ఈ శ్లోకంలో బిల్వమంగళ ఠాకూర్. ఓకే, సో అది ఈరోజు కృష్ణ కర్ణామృతంలో శ్లోకం. మనకి ఎవరికన్నా ఏమైనా క్వశ్చన్స్, కామెంట్స్, రిఫ్లెక్షన్స్, నచ్చిన అంశాలు, నచ్చని అంశాలు ఏమైనా ఉంటే ఒక 5 నిమిషాలు మనం చర్చించుకోవచ్చు. మీరు చెప్పిన తర్వాత నచ్చని అంశం అంటూ ఏముండదు, అన్ని మెచ్చే అంశాలే తప్పించి. ఈ కృష్ణ కర్ణామృతంలో 3 చాప్టర్లో వీటికి ప్రథమాశ్వాసము, ద్వితీయ శ్వాసము, తృతీయ శ్వాసం అన్నారు. అంటే దానికి ఏమన్నా ఒక ప్రత్యేకత ఉందా శ్వాసం అంటానికి? మనము యాక్చువల్ నేను ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్ లేకపోతే ఆ తర్వాత వీక్లో మనం ఏం చేద్దామంటే అసలు కృష్ణ కర్ణామృతం స్ట్రక్చర్ ఏంటిది. ఇప్పుడు మన భాగవతం అనగానే ఒక అవగాహన ఉంది, స్ట్రక్చర్ ఏంటి, 12 స్కందాలు ఉంటాయి, 355 360 అధ్యాయాలు ఉంటాయి, 18,000 శ్లోకాలు ఉంటాయి అని మనకు ఒక అవగాహన ఉంది. భగవద్గీత అంటే 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, మొదటి 6 అధ్యాయాలు కర్మయోగ, మిడిల్ 6 చాప్టర్స్ భక్తి యోగ, చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగ. ఇలా మనకు ఒక స్ట్రక్చరు ఐడియా ఉంది. రామాయణం అంటే 25,000 శ్లోకాలు, ఎన్ని కాండలు ఉన్నాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఇలాంటి మనకి మహాభారతం అంటే ఒక 125,000 శ్లోకాలు, ఎన్ని పర్వాలు ఉన్నాయి, అవన్నీ మనకు ఒక స్ట్రక్చర్ ఐడియా ఉంది. అలాగే మనం కృష్ణ కర్ణామృతం గురించి కూడా నేను కొన్ని ప్రజెంటేషన్ స్లైడ్స్ అవి చేసి మీకు చక్కగా గుర్తుండిపోయేలాగా చెప్తాను. మనం చర్చించుకుందాం వచ్చే వారం కానీ ఆ తర్వాత వారం కానీ చర్చించుకుందాం. అది దీంట్లో శ్వాసలు అంటారు. మనం ఎలాగైతే భాగవతంలో స్కందాలు అంటామో దీంట్లో శ్వాసలు అంటాం మనం, అంటే సెక్షన్స్, డిఫరెంట్ సెక్షన్స్. వాటిని భారతంలో పర్వాలు అంటాం. భారతంలో పర్వాలు, ఇక్కడ మనకి శ్వాసలు. ఇవి భక్తిరసామృత సింధు అని ఇంకో పుస్తకం ఉంది, దాంట్లో బిందువులు ఉపదేశామృతంలో బిందువులు వస్తాయి. దాంట్లో వేవ్స్, తరంగాలు అంటారన్నమాట. నార్థన్ వేవ్స్, సదరన్ వేవ్స్, ఈస్టర్న్ వేవ్స్, వెస్టర్న్ వేవ్స్. లహరి తూర్పు దిక్కు నుంచి వచ్చే ప్రవాహాలు, పడమర దిక్కు నుంచి వచ్చే ప్రవాహాలు, ఉత్తర ప్రవాహాలు, దక్షిణ ప్రవాహాలు అని ప్రవాహాలు అంటారు అక్కడ.
అలాగే ఇక్కడ శ్వాస. సో ఎందుకన్నారు ఆ శ్వాస అన్న పదానికి ఏంటి అక్కడ ప్రాముఖ్యత, అవన్నీ మనం ఎన్ని శ్వాసలు ఉన్నాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఆ స్ట్రక్చరు, ఇంకేమన్నా వేరే అంశాలు ఉన్నాయి, డీటెయిల్స్ అవన్నీ మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ, ప్రణామాలు. ప్రశ్నలు ఏం లేవు ప్రభుజీ, మిమ్మల్ని ప్రశ్నలు అడిగే అంత గొప్పలేదు కదా ప్రభుజీ. అయ్యో అదేం లేదు, ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు, ప్రశ్నలు అడగొచ్చు, నచ్చింది నచ్చంది కూడా చెప్పొచ్చు. ప్రశ్నలు అడగలేదంటే అన్ని అర్థమైనట్టు. దాన్ని రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఏదర్ మొత్తం అర్థమైతే అన్నా ప్రశ్నలు ఉండవు, చెప్పింది ఏమీ అర్థం కాకపోతే అప్పుడు కూడా ప్రశ్నలు ఉండవు. సో నేను అంతా అర్థమైందనే భావిస్తాను. ఓకే, సో కరెక్ట్గా 10 అయింది టైము, మీకు 10:30 అయింది. ఇంతటితో మనం ఇక్కడ ముగిద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ లీలాశుక విరచిత కృష్ణ కర్ణామృతం కీ జై. శ్రీ లీలాశుక బిల్వమంగళ ఠాకూర్ కీ జై. శ్రీల ప్రభుపాద్ కీ జై. ఈరోజు రథోత్సవం ప్రభుజీ. ఇవాళ వరంగల్ రథోత్సవం. చక్కగా జగన్నాథాష్టకం మనం పోయిన వారం భాగవతం క్లాస్ లో చెప్పుకున్నాం కదా. అవును ప్రభుజీ. ఆ అంశాలన్నీ గుర్తెచ్చుకొని చక్కగా అందరూ జగన్నాథం దర్శనం చేసుకుంటాం. పాడండి చక్కగా. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. రేపు కలుస్తాం కదా ప్రభుజీ. రేపు క్లాస్ ఉంది, భాగవతం క్లాస్ ఉంది రేపు. హరే కృష్ణ. హరే కృష్ణ.